చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక రిపేర్ చేస్తామని చెప్పేసాము కదా, మార్చింది అది కాయిల్ ఉన్నది కురస. అదే ఈ కోడ్ వచ్చేసి సైజు వేరే, ఈ కోడ్ వచ్చేసి సైజు వేరే ఉంటుంది. దానికి చేంజ్ అన్నది వేరే ఉంటుంది. కొన్ని అయితే మనం ఇందులో ముఖ్యమైన పార్ట్లు అనేవి మార్చేసాం అన్నమాట. అలాగే ఇప్పుడు దీన్ని మనం ఈ కొత్తది పోయింది ఉంది కదా, ఈ పోయింది ఇది ముందరకు వచ్చేయడం వల్ల ఆగిపోయి ఇది అయిపోయింది. ఇది వేరేది అనమాట, కొత్తది. అదే పవర్ బ్లేడ్ అని చెప్పాను కదా, దీన్ని మనం ఎలా సెట్ చేస్తాం చూడండి. కదా ఇలాగా దీనికి కింద కొట్టుకోవాలి, కిందకి దిగేలాగా. మనం కటింగ్ కోసినప్పుడు డస్ట్ అనేది వస్తుంది కదా, అది మట్టి ఇందులో చాలా ఉంటుంది. మనకి సింపుల్గా హెయిర్ అన్నది మనకి 3 హోల్స్ అనేది ఉంటాయి ఏ కటింగ్ మిషన్ కానీ. అలాగే దీనికి కూడా అంతే, సేమ్ ఏదైనా సరే ఇలాగే ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది ఖాళీగా ఉంటుంది, ఇది కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది. కొత్తది కదా, దాని మోడల్ వేరే, దీని మోడల్ వేరే అనమాట. కొంచెం గట్టిగా ప్రెస్సింగ్ చేయాలన్నమాట. ఇలా ఈ టైప్ ఇలా ప్రెస్సింగ్ చేస్తే మనకి కరెక్ట్ కూర్చుంటుంది. అంటే మార్చినని చెప్పేసాను కదా, ఈ రబ్బర్లు అనేవి కోర్స్ వచ్చింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ రబ్బర్లు అనేవి నాకు గోల్డ్ లేవు ఫ్రెండ్స్. ఇలా లాగి కటింగ్ తోటి ఇది తీసేసి పక్కడేసి వీటిలో కూర్చోబెట్టడం. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఈ రబ్బర్లు అనేవి బలవంతంగా మనం సెట్ చేసుకోవాలి, కానీ కూర్చోండలేదు. ఓకే లేండి, దాని సైజు వేరే, దీని సైజు వేరే ఉంటుంది. ప్రస్తుతానికి మనకి ఇప్పుడు రేపు వర్క్ కోసం రన్నింగ్లో కావాలి. దానికి హోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. చూడే ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం గ్యాప్ అనేది ఉంది, దానికోసం ఇక్కడ ఇది క్లియర్గా రావాలి. ఓకే సెట్టింగ్ చేసాం కదా. దీంట్లో బేరింగ్ వచ్చేసి సైజు వచ్చేసి మామూలు మిషన్లో ఉన్న బేరింగ్ వేరు ఫ్రెండ్స్, ఈ మిషన్లో ఉన్న బేరింగ్ వేరు. ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న బేరింగ్ వచ్చేసి సామానం, ఇక్కడ ఉన్న బేరింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్న బేరింగ్ వీలు ఉంది కదా, ఇది రొటేట్ అయ్యేది మనకి వాళ్ళు చేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బేరింగ్ సైజు వేరే, ఇక్కడికి వచ్చేసేసరికి ఈ బేరింగ్ సైజు వేరే ఉంటుంది. ఇది కొంచెం కిందకి డౌన్ ఉంటుంది. దానికోసం ఏంటంటే అలా కొట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సరే నేను నెంబర్ చెప్తాను చూడండి. నాకు కొంచెం సైడ్ ఉంది కనిపించాలి. సరే ఫ్రెండ్స్, తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా సెట్ చేసుకున్నాం కదా. బేరింగ్లు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇందులో ఇలా కూర్చోబెట్టేసుకున్నాక మనకి ఒక సింబల్ అనేది ఉంటుంది. దీనికి ఇక్కడ ఈ స్క్రూ డ్రైవర్ టెస్టర్ ఏదైతే ఉందో స్క్రూ డ్రైవర్ కానీ ఇలా పెట్టి ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది.
అది ఇలా కిందకి పెట్టుకున్నాక మీకు ఇలా చూపించాను కదా ఈ వీల్ వచ్చేసి మనకి ఇలా కిందకు ఉంటుంది ఆన్ ఆఫ్ బటన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉన్నది. ఓకేనా, ఇది ఇలా కరెక్ట్గా సెట్ అయింది. అలా బియ్యం చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మిషన్ మనకంటే గట్టిగానే బిగింది ఫ్రెండ్స్. దీని వీడియో అన్నది నేను తర్వాత పెడతాను. చూడండి, ఇప్పుడు మనం బిగించాం కదా కంగారుగా, దీన్ని కొంచెం ఇలా కొంచెం గట్టిగా బిగించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. బిగించేసిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్, ఇలా బిగిన్ చేసుకున్నాక మనం డౌట్ అన్నదే క్లియర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. మనకి మామూలుగా ఈ వర్క్ అన్నది చెడిపోయిన తర్వాత ఫ్రీగా తిరగలేదు, టైట్గా ఉంటుంది అన్నమాట. మిషన్లో కంప్లైంట్ ఏదన్నా వస్తే ఇది వచ్చేసి దీన్ని కాబట్టి కొంచెం డ్యామేజ్ అన్నది జరిగింది. నేను చెప్పాను కదా, హ్యాండ్ అన్నదే పోదును, మామూలుగా ఇది పోకుండా ఉంటే ఇది పోయింది కాబట్టి అతనికి 5 కూట్లతోనే సరిపోయింది అని. అలాగా హార్స్ పవర్ ఎక్కువ దీనికి. అలాగే ఇది కార్బన్ బ్రష్లు కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, మామూలు హ్యాండ్ మిషన్కి దీనికి మనం చేంజ్ చేసామన్నాం కదా. ఇది మీకు హై స్పీడ్ మిషన్ వచ్చేసరికి కెమెరాన్ ప్రో డ్రాగన్ సిరీస్. దీని నేమ్ వచ్చేసరికి మనం ఇందులో చేంజ్ చేసింది ఏంటంటే దీంట్లో ఉన్న కాయిలు అలాగే కోరు మార్చేసాం. ఈ పసుపు రంగులో ఉన్నది చూసారా, అది లోడ్ అన్నదే ఒకవేళ మనం కట్ చేసి ఇలా ముందరికి పెడతాం కదా, అది వచ్చేసరికి నార్మల్ మిషన్ అయితే స్లోగా తిరిగిద్ది. ఈ కాయిల్ ఇటువంటివి ఏమి ఉండవు, నార్మల్గా ఉంటుంది అది ఓన్లీ డైరెక్ట్గా. కానీ ఇక్కడ కాయిల్ వచ్చేసరికి దీనికి ఇచ్చిన కాయిల్ వేరే మనం మార్చి చేంజ్ చేసామన్నమాట. ఇవన్నీ కూడా మన వర్క్ ఇదే ఫస్ట్ ఉంటా రివైండింగ్ సెక్షన్ అన్నమాట. ఈ కార్బన్ బ్రష్లు అన్నిటివి కూడా తొందరగా అరిగిపోతుంది. ఈ బ్రష్లు అనేటివి 7 కేజీల మిషన్లు ఉంటాయి కదా, ఆ బ్రష్లు అనమాట. దీనికి వేసి సెట్ చేసుకున్నాం కార్బన్ బ్రష్. అలాగే మీకు వర్క్ అన్నది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టెస్టింగ్ కోసం చెక్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉంది కదా, దీన్ని సెట్ చేసుకొని మనం అంటే ఇప్పుడు మనం దీనికి వీల్ అన్నది ఏం బిగించలేదు. ఒకవేళ వీల్ అన్నది బిగింటే కనుక అది వేరేలా ఉంటుంది అన్నమాట దీంతో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సెట్ చేసుకున్నాం కదా. దీనికి వచ్చేసి మామూలు కటింగ్ మిషన్కి ఇక్కడ మీరు ఓపెన్ చేస్తాను చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఈ హెయిర్ లాక్కోవడానికి వాటికి జాలి అన్నది ఉంటుంది, అంటే డస్ట్ లోపలికంటే వెళ్ళిపోకుండా. కానీ ఈ మిషన్కి ఉండదు. ఎందుకోసం చెప్పమంటారా, స్పీడ్ ఎక్కువ.
దీనికి ఇంకా మామూలుగా ఉండదు. చెప్పాను కదా ఫ్రెండ్స్, మనిషి ఏమాత్రం మైండ్ అన్నదే మనిషి ఎక్కడ ఉండి వాడి మనసు ఎక్కడో ఉండి తల ఎక్కడో ఆలోచిస్తే కనుక దీంతో చాలా రిస్క్లో పడతారు. ఏమాత్రం కూడా మీరు కన్ను మూసి రెప్ప తెలిసినప్పటికీ ఎక్కడికి వస్తుందన్నది తెలీదు. అలాంటి మిషన్ అన్నమాట. నేను ఆల్రెడీ దీనికంటే పవర్ఫుల్ మిషన్ ఇంకోటి వాడాను. దాంతో కొన్ని దెబ్బలు తిన్నాను ఫస్ట్లో. ఆ తర్వాత అలాగా అలవాటు అయిపోయింది. ఇప్పటికీ కూడా మా ఊర్లో నాకు వచ్చేసరికి ఒక మంచి పేరు అయితే ఉంది. రావులపాలెంలో నేను వర్క్ నేర్చుకుని ఇవన్నీ అంటే కొన్ని టెక్నికల్ కోసం నేను వర్క్ వేరే వాళ్ళ దగ్గర చేయవలసి వచ్చింది. మెరుగులు నేర్చుకోవడానికి ప్లంబింగ్ వర్క్లోని. అందులో ఫస్ట్ పనిరాణంలోకి వెళ్ళి ఓన్లీ కటింగ్ కోసి గాలి కోసి ఇచ్చేసాను అన్నమాట. అప్పట్లో నాకు 500 ఇచ్చేవారు. ఇది ఇలా పెట్టేసాం కదా, అలా కొట్టుకోవడమే. ఇంకొకటి ఉంటుంది. ఓకే, అలా సెట్ చేసాం కదా. లెగ్ మార్కులు ఉన్నాయి, అంత ఈజీగా పోవు. కొంచెం టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా కూర్చోవాలి ఫ్రెండ్స్ దీంతో. మీకు చూపెడుతుంది చూడండి. మామూలు మిషన్ వేరు, ఈ మిషన్ వేరు అన్నమాట. చూడే క్లియర్గా వస్తుంది. ఆన్లో ఉంది ఫ్రెండ్స్. నేను చూసిన కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పుడు మన ముఖం చిరిగిపోతుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, దీని దుమ్ము అన్నది ఎంతలా ఉందో. మామూలుగా అయితే మామూలు మిషన్ వేరే, దీని మిషన్ వేరే. దీని మిషన్లో ఉన్న చేంజ్ చెప్పేసాను కదా. మామూలు మిషన్కి ఈ మిషన్కి ఒక రేంజ్ ఉంటుంది అన్నమాట. ఆ మిషను ఈ మిషను కటింగ్ ఒక దుక్కుని పెట్టి కోస్తే కనుక ఈ మిషన్తో ఒక రోజులో ఒక బిల్డింగ్ అన్నది అయిపోద్ది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏమాత్రం మైండ్ అన్నది పని చేయకపోయినా వాడి మనసు అన్నది సరిగ్గా లేకపోయి శరీరం ఎక్కడ ఉంటే అంటే మనిషి ఎక్కడే ఉండి వాడి మనసు మైండ్ వేరేలా ఆలోచించి ఇంకో దుక్కుని ఎక్కడో పెట్టుకొని ఈ మిషన్తో వర్క్ చేస్తే చాలా రిస్క్ ఫ్రెండ్స్. ఇది ఈ మిషన్తో దీంట్లో ఉన్న ఇప్పుడు చూసాం కదా, బేరింగ్లు అన్నీ పర్ఫెక్ట్గా కండిషన్గా ఉన్నాయి. అందుకోసం మనకి చాలా ఇదిగా ఉంది. ఇలా నార్మల్గా తిరుగుతుంది అన్నమాట. కంప్లైంట్ లేకపోతే. కంప్లైంట్ ఉంటే కనుక చాలా గట్టిగా బలవంతంగా ప్రెస్ చేసి తిప్పాల్సి వస్తుంది అన్నమాట. అది ఫ్రెండ్స్ మెయిన్ వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతటితో ముగిందాం.